హాయ్ హలో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా కోవిడ్లో డ్యూటీలు ఎప్పుడు పడతాయా అని చెప్పాల్సిన అవసరం లేదు. రాత్రి 9 గంటలకి నన్ను జాగిరికి పంపిస్తున్నాడు మా ముసలుడు. జాగుల్లో పొట్టెళ్ళు 2 కొట్టుకొని కాళ్ళు విరిగిపోయినాయని పంపించినాడు. తొందరగా పోమన్నాడు. అందుకోసం నేనైతే కెమెరాలు ఉండే చోట 100లో కెమెరా లేని చోట 120లో పోతున్నా. 108కి ఫోన్ చేస్తే జగనన్న బండి ఎలా రై అని వస్తుందో నా బండి 120 దాటితే కొయ్యి అని అరుస్తుంది. అందుకోసమే నేను స్లోగా పోతున్నా. ఫ్రెండ్స్, చూసారు కదా జాగులలో అయితే ఒక్క లైట్ కూడా ఉండదు. 9 గంటలకే లైట్లు ఆఫ్ చేసుకొని తలుపులన్నీ వేసుకున్నారు. ఎందుకంటే చాలామంది దొంగలు వచ్చి పొట్టేలు ఎత్తుకొని పోతారని బెదిరించి పొట్టేలు ఎత్తుకొని పోతారు. మన జాగురు అన్నమాట. నేను పొట్టేలు వేసుకొని కూపించుకోవడానికి పోతున్నా. ఇప్పుడు చూసారు కదా కువైట్లో అయితే ఇలా పొట్టేళ్ళని ఒకే చోట నీళ్లు, అన్నం, తిండి మొత్తం ఒకే చోట వేస్తారన్నమాట. చూసారు కదా, చలికాలం కాబట్టి వేడిగా ఉండాలని ఎర్ర లైట్ వేసినాడు. అవి హీట్ ఎక్కువ ఉంటాయి. పొట్టేలు అయితే వేసుకొని వస్తున్నారు. పొట్టేలు కోయడానికి ఒక పొట్టేలకి 2 దినాలు తీసుకుంటారు వీళ్ళు. బక్రీద్ వస్తే వీళ్ళకి పండగే అన్నమాట. ఒక పొట్టేలకి 10 దినాలు తీసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే కొప్పించుకొని వచ్చేసిన పొట్టెల్ని ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నా. నేను పోతున్నాను అని కూడా చూడకుండా తలుపులు అప్పుడే వేసేసినారు. ఎందుకంటే నేను భయపడతా వీడియో చేస్తున్నా. ఎందుకంటే ముందులాగా కోవిడ్లో లేదు, చేతిలో ఫోన్ తీసుకుంటా వీడియో తీసుకుంటే 150 దినాలు ఫైన్ పడుతుంది. నేనైతే ఇంటికి వచ్చేసిన, బెల్ కొట్టి లోపల ఇచ్చేసిన. నేను వచ్చేలోగా మా పని మనిషి దాంతోపాటు 4 కమలాకాయలు ఇచ్చింది. చూసారు కదా, ఇక్కడైతే కోవిడ్లో మొత్తం అందరూ బాస్మతి రైసే తింటారు. దాంతోపాటు ఫాలూదా ఇచ్చింది. టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో, వేసుకొని కొంచెం తిందాం. నేనైతే ఫాలూదా వేసుకొని తింటున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది దివానీలో ఇచ్చినారు. దివానీలో కోవిడ్లో అందరూ తింటే మిగిలిపోయి ఉంటే నేను తీసుకొని వచ్చి లోపల ఇచ్చిన. అది మా పని మనిషి మళ్ళీ తిరిగి మాగే ఇచ్చింది. ఇప్పుడైతే రాత్రి అయిపోయింది. లైట్లన్నీ ఆఫ్ చేసేసి పడుకుంటున్నా. ఇది చూస్తున్నారు కదా, ఇదే నా బెడ్. రాత్రి 11 అయితే లైట్లన్నీ ఆఫ్ చేసి పడుకుంటా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గుడ్ నైట్.